అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టాలెప్పుడు ఉండిపోవు, సంతోషాలెప్పుడు దూరం కావు. అన్నింటినీ ఓర్పుతో భరించి కొన్నింటిని నేర్పుతో దాటి వెళ్ళడమే జీవితం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 11, 2024 మంగళవారం. తిథి పంచమి సాయంత్రం 5:27 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 11:39 వరకు, తదుపరి మక. యోగము వ్యగాతము సాయంత్రం 4:47 వరకు, తదుపరి హర్షణము. కరణం బాలవ సాయంత్రం 5:27 వరకు, తదుపరి కౌలవ. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం ఉదయం 9:47, చంద్రాస్తమయం రాత్రి 10:56. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి 5:02 వరకు, యమగండం ఉదయం 8:51 నుండి 10:29 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:04 వరకు, తిరిగి రాత్రి 11:02 నుండి 11:45 వరకు, వర్జము ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:55 నుండి 11:39 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 1:45 నుండి 2:27 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. జూన్ 11 మంగళవారం. ఈరోజు ఉన్న నక్షత్రం ఆశ్లేష రాత్రి 11:39 వరకు ఉంది, తదుపరి మక. పంచాంగం ప్రకారం ఈ రెండు నక్షత్రాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. అంతేకాకుండా ఈరోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 11:39 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 11:39 వరకు ధనస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 11:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు:
1988వ సంవత్సరంలో ఐఎన్ఎస్ సింధువీర్ జలాంతర్గామి భారత నౌకాదళంలో చేరిన రోజు. 1935వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞులు ఎఫ్ఎం రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 11 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వృషభ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మిథున రాశి మంచి మనసును చాటుకుంటారు. కర్కాటక రాశి లాభం ఉంటుంది. సింహ రాశి అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి కార్యజయం ఉంటుంది. తులా రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది. ధనుస్సు రాశి శాంతంగా ఉండాలి. మకర రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. కుంభరాశి రాబడి ఉంటుంది. మీన రాశి ఉద్దేశ్యపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వారికి దూరంగా ఉండటమే మంచిది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.